కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ అనే అంశాన్ని కూడా ప్రస్తావించింది. అయితే పెన్షన్ అమౌంట్ ని పెంచుతూ రీసెంట్ గా విడుదల చేసిన జీవో నెంబర్ 43ని విడుదల చేసింది. విభజిత ఆంధ్రప్రదేశ్ మూడో సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు మొదటి 5 సంతకాల్లో పెన్షన్ పెంపునకు సంబంధించిన ఫైల్పై మూడో సంతకం చేసిన విషయం తెలిసిందే. దీంతో సీఎస్ నీరబ్ కుమార్ అధికారిక ఉత్తర్వులు ఇచ్చారు. జీవో నెంబర్ 43ని విడుదల చేశారు. సంబంధిత అధికారులకు ఈ ఉత్తర్వులను పంపించారు. ఈ ఉత్తర్వులను గవర్నర్ పేరు మీదుగా విడుదల చేస్తున్నట్లుగా సీఎస్ నీరబ్ కుమార్ పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో పెన్షన్దారులకు శుభవార్త వచ్చింది. గత ప్రభుత్వం 3,000 పెన్షన్ ఇస్తే దాన్ని 4,000కు పెంచింది. గత 3 నెలలు ఏప్రిల్, మే, జూన్ నెలలకు కూడా 1000 చొప్పున, జూలైలో 4,000, గత 3 నెలల రూపాయలు 3,000, మొత్తం 7,000 ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అమలు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ జీవోలోని అంశాలను చూస్తే మొత్తం 11 కేటగిరీల్లో పెన్షన్ 3,000 నుంచి 4,000కు పెంచుతారు. వృద్ధాప్య, వితంతువులకు, చేనేత కార్మికులకు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, చెప్పులు కుట్టేవారు, ట్రాన్స్జెండర్, హెచ్ఐవితో జీవిస్తున్న వ్యక్తులకు, యాంటీ రెట్రో వైరల్ థెరపీ ఉన్నవారికి, డప్పు కళాకారులకు, వీరందరికీ పెన్షన్ 3,000 నుంచి 4,000కు పెంచారు. 2 కేటగిరీల్లో అంటే వికలాంగులకు, మల్టీ డిఫార్మిటీ, లెప్రసీలకు పెన్షన్ 3,000 నుంచి 6,000కు పెంచారు. తర్వాత మరో 2 కేటగిరీల్లో అంటే వీల్ చైర్, బెడ్ కే పరిమితమైన పూర్తి స్థాయి పక్షవాతంతో ఉన్నవారికి, తీవ్రమైన నరాలు, ఎముకల సమస్యలతో బాధపడే వారికి 5,000 నుంచి 15,000కు పెంచారు. కిడ్నీ, తలసేమియా మొదలైన దీర్ఘకాలిక వ్యాధుల్లో 5 కేటగిరీల్లో 5,000 నుంచి 10,000కు పెంచారు. 10,000 పెన్షన్ తీసుకుంటున్న సికేడియాపై డయాలసిస్ ప్రైవేట్, సికేడియాపై డయాలసిస్ ప్రభుత్వ, సైకిల్ సెల్ వ్యాధి, తలసేమియా, తీవ్రమైన హీమోఫీలియా వారికి 5,000 పెన్షన్ తీసుకుంటున్న సైనిక్ సంక్షేమ పెన్షన్లు, అమరావతి భూములు లేని పేదలకు 500 పెన్షన్ తీసుకుంటున్న అభయహస్తం పెన్షన్లో పెంపు లేదు. ఇవన్నీ జీవోలో పొందుపరిచారు. కానీ బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ అనే అంశం ఎక్కడా కనిపించలేదు.